బ్యాక్ టు బార్సెల్ అకాడమీ. చూడండి, ఈరోజు అనగా 21 జనవరి అనమాట. ఫైనల్ ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఫైనల్ ఆఫీషియల్ వెబ్సైట్లోనే. ఓకేనా, మనం దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే చూద్దాం. పూర్తి వీడియో అయితే వీడియో అండ్ వరకు చూడండి. 10th వాళ్ళు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారు లేదా ఐటీ వాళ్ళు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారు పూర్తి వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఓకేనా, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అందులో. ఓకే, అది ఫస్ట్ చూడండి. చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ చూడండి, సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 8 అనమాట, 2024. డేట్ ఆఫ్ ఇండియన్ నోటీస్ అయితే వచ్చిందనమాట. అదే December 28 అయితే వచ్చింది కదా. డేట్ ఆఫ్ పబ్లికేషన్ చూసుకున్నట్లయితే 22 అనమాట. ఓకేనా, 22 ఈరోజు అనేది రావడం జరిగింది. చూడండి, ఓపెనింగ్ డేట్ చూడండి. ఓపెనింగ్ డేటు రేపు అనగా 23 నుంచి, క్లోజింగ్ డేట్ వచ్చేమో February 22 వరకు అయితే ఉంటుంది. ఓకేనా, డేట్ ఆఫ్ క్లోజింగ్ డేటు, పేమెంట్ డేట్ ఇవన్నీ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మోడిఫికేషన్ డేట్స్ ఇవన్నీ కలిపి February 25 నుంచి ఎలాగైతే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అది చూడండి. టోటల్ చూసుకున్నట్లయితే ఎన్ని వేకెన్సీ వచ్చేది కింద మనకి చూద్దాం. ఏజ్ లిమిట్స్ చూడండి. ఏజ్ లిమిట్ 18 to 36 years. కోవిడ్ రిజల్యూషన్ ఇచ్చినట్టుగా ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, టోటల్ 32,438 వేకెన్సీ తోవడం అనేది జరిగింది. ఓకేనా, అది మనం ఒకసారి పూర్తి లాస్ట్కి వెళ్ళిపోతాం క్వాలిఫికేషన్కి అయితే. ఒకసారి చూడండి, క్వాలిఫికేషన్కి వెళ్ళినట్లయితే ఇది ఒక అందరికీ మెడికల్ స్టాండర్డ్స్ చూడండి. మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే A2 A3 ఇవ్వడం జరిగింది. 6/9 6/9, నెక్స్ట్ 6/6 6/9 అయితే ఇవ్వడం జరిగింది. B1 B2 B3 C1 C1. మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే మీకు సైట్ ఉన్న ఏమున్నా ఏం పర్లేదు అనమాట. ఓకేనా, ఈసారి మట్టుగా. ఓకేనా, లాస్ట్ అయితే బీటీ వాళ్ళు వచ్చారు, బీటీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది చూడండి. 33 years ఉండేది కదా, 36 yearsకి అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా, చూస్తారు ఏజ్ రిలాక్సేషన్ చూడండి. ఇవన్నీ మొత్తం ఓకే. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే అయితే నెక్స్ట్ చూడండి, లాస్ట్కి వెళ్దాం ఒకసారి అలాగా. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి, అసలు టోటల్ 14 కేటగిరీస్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది కదా టోటల్. అది చూడండి, మనం లాస్ట్కి ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వేకెన్సీ అది 10th క్వాలిఫికేషన్ ఉందా లేదా అది ఎన్ని అవుతాయో చూద్దాం ఒకసారి. చూడండి, ఇవన్నీ క్యాస్ట్కి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్నీ ఇన్ కేసు మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత డీవీకి వెళ్ళే టైంకి అనమాట ఇవి. ఓకే, అది చూడండి. నెక్స్ట్ చూద్దాం అలాగా. ఓకే, చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ చూసుకోండి. వేకెన్సీ టైప్ అంటే చూడండి టోటల్ అనమాట. అంటే ఏ రకాలు ఫస్ట్ నేమ్ ఆఫ్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఓకేనా, మెడికల్ స్టాండర్డ్ సైడ్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ప్రొడక్షన్ యూనిట్, నెక్స్ట్ డిజబిలిటీ ఎయిడ్ అన్ని చూసుకున్నట్లయితే అయితే ఇక్కడైతే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 10th పాస్ ఆర్ ఆల్ ఐటీఐ 10th ఐటీఐ అప్రెంటిస్ 10th వాళ్ళు చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా, చూసారు కదా 10th వాళ్ళు చూసారు కదా. 10th వాళ్ళు ఇక్కడ ఈ సైడ్ చూసారా 14 types ఆఫ్ పోస్టులు ఎంతవరకు ఇవ్వడం జరిగింది కదా. ఈ 14 type ఆఫ్ పోస్టులకి 10th వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, చూడండి 10th పాస్ ఆర్ ఐటీఐ అన్ని పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవ్వడం అనేది ఉందన్నమాట 10th వాళ్ళకి. ఓకేనా, అయితే జోన్ల వైజ్ ఇక్కడ చూసుకోండి. ఇదైతే నేను మీకు ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వీడియో చేస్తాను జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సీసీఎఫ్ 2 ఉన్నాయని చెప్పి అయితే. ఓకే, మీకు ఇంతకుముందు అయితే ఆల్రెడీ తెలిసిపోయింది. ఆల్రెడీ జోన్ వైజ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది కదా. అది చూసారు కదా. 10th వాళ్ళు చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి మీరు అనేది ఎలిజిబుల్ అవ్వడం అనేది జరిగింది 10th వాళ్ళు చూసుకున్నట్లయితే. ఓకేనా, అన్ని పోస్టులు అనమాట. ఎన్ని సుమారు చూడండి, ఇక్కడ 14 type ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఏ పోస్టులు చూడండి, అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఓకేనా, అసిస్టెంట్ వర్క్ షాప్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్. ఓకేనా, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్స్. ఓకే, అసిస్టెంట్ ఏసీ అండ్ మెకానిక్ వర్క్ షాప్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ. ఓకే, చూస్తుంటారు కదా. B1 B2. ఓకే, చూస్తుంటారు కదా. అయితే నెక్స్ట్ చూడండి, ప్రొడక్షన్ యూనిట్లో ఇలా ఇవన్నీ పాయింట్స్ మీద బి అన్నిటికి చూసుకున్నట్లయితే ఈ అన్నిటికి కూడా 10th చూసుకున్నట్లయితే 10th పాస్ అన్ని పోస్టులకు 10th అనేది ఎలిజిబిలిటీ ఉందని చెప్పి అయితే ఇక్కడ ఫైనల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే నెక్స్ట్ మనం చూద్దాం వేకెన్సీ ఇంక్రీజ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే. వేకెన్సీ ఇంక్రీజ్ మేబీ అయిన తర్వాత ఎప్పుడంటే ఇన్కేస్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోద్ది కదా. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మేబీ వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా, ఎందుకంటే అప్లికేషన్ లాస్ట్ టైం ఏఎల్పి చూసారు, నెక్స్ట్ టెక్నీషియన్ చూసారు. ఇవన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే మీరు ఎక్కడి నుంచి అయితే ప్రిపరేషన్ అయితే గట్టిగా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తుంది. దీని నోటిఫికేషన్ సంబంధించింది ఫుల్ క్లారిటీగా అయితే మీకు అప్లై చేస్తుంది. జస్ట్ అప్డేట్ కోసం అని చెప్పి అయితే వీడియో చేయడం జరిగింది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.